ఈ ప్రపంచం ఇప్పుడు మునుపటిలా లేదు. ఒక వింతైన వ్యాధి, పీడకలల శాపం ప్రజలను కబళిస్తోంది. ఇది సోకినవారుగాఘ నిద్రలోకి జారుకుంటారు. ఇక ఎప్పటికీ మేల్కొనలేరు. ఆ నిద్రలోనే వారు చనిపోతే వారు మనుషులుగా కాకుండా భయంకరమైన రాక్షసులుగా మారి ఈ లోకాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు ఈ కథ ఆ నరకంలో చిక్కుకున్న మన కథానాయకుడు సూర్య ది. మన హీరో పేరు సూర్య. ఇతను పెద్ద ధనవంతుడు కాదు, మురికివాడల్లో పెరిగిన ఒక అనాథ. తినడానికి తిండి దొరకడమే కష్టం అనుకుంటే ఇప్పుడు ఇతనికి ఆ భయంకరమైన శాపం సోకింది. పోలీస్ స్టేషన్లో కూర్చుని తన చావు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే ఈ రోగం వచ్చినవాళ్లు మొదటి పీడకల అనే నరకానికి వెళ్తారు. అక్కడి నుండి ప్రాణాలతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. సూర్య తన కళ్ళు మూసుకున్నాడు. అంతా చీకటి. సూర్య కళ్ళు తెరిచేసరికి ఒక భయంకరమైన మంచు కొండపై ఉన్నాడు. చలి ఎముకలు కొరికేస్తోంది. చూసుకుంటే తన కాళ్లకు, చేతులకు ఇనుప సంకెళ్ళు ఉన్నాయి. అవును, తను ఇప్పుడు ఒక బానిస. తన ముందు ఒక బలమైన యోధుడు అర్జున్, వెనుక ఒక మోసగాడు రంగా ఉన్నారు. గుర్రాలపై వచ్చిన సైనికులు వారిని పశువుల్లా కొడుతూ ఆ కొండపై ముందుకు తీసుకువెళ్తున్నారు. అప్పుడే సూర్య కళ్ల ముందు గాలిలో తేలుతూ కొన్ని అక్షరాలు కనిపించాయి. అది ఒక మాయాదర్పణంలా తన వివరాలను చూపిస్తోంది. తన అదృష్టాన్ని చూసి తనే షాక్కయ్యాడు. అక్కడ విధి అనే మాట రాసి ఉంది. అంటే కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా సూర్యకు రెట్టింపు వస్తాయి అన్నమాట. తను కేవలం ఒక మామూలు బానిస కాదు, దేవుడికి బలి ఇవ్వాల్సిన దేవాలయ బానిస. ఇంతకన్నా దరిద్రముంటుందా? రాత్రి అయ్యింది. సైనికులు, బానిసలు అందరూ ఆకలితో, చలితో వణుకుతూ నిద్రపోయారు. కాని సూర్యకు మెలకువ వచ్చింది. అంతలో ఆకాశం నుండి ఒక పెద్ద బండరాయిలాంటిది నేలమీద పడింది. ధాం అనే భారీ శబ్దం. అది చూడ్డానికి ఒక మంచు ముద్దలా ఉంది. కాని దానినుండి కాళ్ళు, చేతులు బయటకు వచ్చాయి. అది ఒక రాక్షసుడు. దానిని పర్వత రాక్షసుడు అని పిలుస్తారు. దాని శరీరం నిండా పురుగులు పాకుతున్నాయి. ఆ రాక్షసుడు నెమ్మదిగా సూర్యవైపు తిరిగాడు. దాని పదునైన గోళ్లు మెరుస్తున్నాయి. సూర్య పారిపోదామంటే కాళ్లకు ఉన్న సంకెళ్ళు అడ్డుపడుతున్నాయి. పక్కనే ఉన్న అర్జున్ శవంలా పడిపోయాడు. చేతిలో ఆయుధం లేదు, ఒంట్లో బలం లేదు. నిరాయుధుడైన సూర్య ఆ రాక్షసుడి నుండి ఎలా తప్పించుకుంటాడు? తన ప్రయాణం మొదటి రోజే ముగిసిపోతుందా? అది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.